మరో ఉత్తరం చూద్దామండి. శాంతినగర్ నుంచి లక్ష్మి రాస్తున్నారు. తొలి ఏకాదశి ప్రాధాన్యత ఏమిటి, పాటించాల్సిన విధి విధానాలు ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ప్రాధాన్యం మొదలే చెప్పాం, ఇప్పుడే అనుసంధానం చేసుకున్నాం. మోక్షాన్ని ఇచ్చేటువంటి ఏకాదశి అని, పరమాత్మ యోగ నిద్రలోకి జారుకుంటాడు అని, జీవులకు కరణ కళేబరాలను సమకూర్చడానికి ఆలోచిస్తాడని, ఆ సమయంలో అవన్నీ ఆలోచించి నిద్ర లేవగానే వాటిని వారికి కూస్తాడని. కాబట్టి మనకు కావలసిన దేహము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఇలాంటి వాటిని కూర్చటానికి స్వామి నిద్రకు ఉపక్రమిస్తాడు. కాబట్టి అన్ని ఏకాదశి ప్రధాన ఏకాదశిది. మనకన్నీ కావాలి కదా, శరీరం కావాలి, ఇంద్రియాలు కావాలి, మనస్సు కావాలి, బుద్ధి కావాలి, అంతఃకరణం కావాలి, చిత్తం కావాలి. ఎవరెవరికి దేనిని ఎలా కూర్చాలో యోగ నిద్రలో ఆలోచిస్తూ ఉంటాడు. అది ప్రాధాన్యం. ఇక ఆచరించవలసిన నియమాలు అన్నీ ఒకటే ఉంటాయి. భగవంతుణ్ణి ఆరాధించటానికి నియమాలు బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి, దగ్గరలో ఉంటే నదీ స్నానం చేయాలి, లేకుంటే కూప స్నానం, బావి నీరు స్నానం చేయాలి, లేదు ఉన్న నీరుతోటే చేయాలి. కానీ చేసే ముందు గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే అస్మిన్ సన్నిధిం కురు, ఈ నీటిలో మీరందరూ వచ్చి చేరండి అని ప్రార్థించి స్నానం చేయాలి. ఉతికిన వస్త్రాలు ధరించాలి, లేదు పట్టు వస్త్రం ధరించాలి. పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి, చక్కగా శుద్ధి చేసి రంగవల్లులు దించి అలంకరించి స్వామిని శుభ్రంగా చూసుకొని నిత్య పూజా పారాయణాలు చేసుకొని పరమాత్మను ఆరాధించి స్వామికి పరమాన్నము పాలు మన శక్తి మేరకు నివేదన చేసి హారతి ఇచ్చి అప్పుడు సంకల్పం తీసుకోవాలి. అయ్యా, ఈరోజు ఏకాదశి, నేను ఉపవాస వ్రతం ఉంటాను, జాగరణ వ్రతం ఉంటాను, మౌన వ్రతం ఉంటాను, భగవన్నామ సంకీర్తన, భగవంతుని కథలు చెప్పటానికి తప్ప నా నోరు మరొకదానికి తెరవను. అంటే ఏమీ తినను, ఏమీ తాగను, నోరు తెరవదు. ఏకాదశి నాడు నోరు తెరవాలంటే భగవంతుని నామం పక్కడానికి తెరవాలి, కథ చెప్పడానికి తెరవాలి. తప్ప మరి దేనికి నోరు అంటే మౌనంగా ఉంటాను, నియమంగా ఉంటాను, శుచిగా ఉంటాను, ఉపవాసంతో ఉంటాను అనే శపథం చేసుకొని ప్రతిజ్ఞ చేసుకొని అలాగే స్వామి దగ్గరే ఉండి స్వామిని ఆరాధిస్తూ నామాలు చదువుతూ కథలు చదువుతూ పొదుగుగేదాకా ఉండి మళ్ళీ సాయంకాలం స్నానం, సంధ్యావందనం, దీపారాధనలు చేసుకొని మళ్ళీ ఆరాధన చేసుకొని తెల్లవాళ్ళు కీర్తనలతోటి, భజనలతోటి, నాట్యములతోటి జాగరణ చేయాలి. మర్నాడు పొద్దున్నే బ్రాహ్మణోత్తరం లేచి స్నానము చేసుకొని స్వామికి ఆరాధన చేసి నివేదన చేసి 6 గడియల లోపు ప్రసాదాన్ని స్వీకరించాలి. ద్వాదశి నాడు మధ్యాహ్నం నిద్రపోకూడదు, రాత్రి నిద్రపోకూడదు, దశమి రాత్రి నిద్రపోకూడదు, ఏకాదశి రాత్రి నిద్రపోకూడదు. ద్వాదశి మూడు రాత్రులు 3 పూటలు నిద్ర లేకుండా ఉండాలి. దశమి 1 పూట, ఏకాదశి 2 పూటలు, ద్వాదశి 1 పూట, 4 పూటలు ఉపవాసంతో ఉండాలి, 3 పూటలు నిద్ర లేకుండా ఉండాలి. ఈ మొత్తం కాలం భగవన్నామ సంకీర్తనంతో, భగవత్ కథా శ్రవణంతో, పఠనంతో కాలం గడిపితే పరమాత్మ సంతోషం.